ఆదియందు వాక్యమును, వాక్యము దేవుడి యొద్దను, ఆయన దేవుడే ఉండును. దేవుడైన ఆయన ఏమి ధరించుకొని వచ్చిండు? శరీరాన్ని ధరించుకొని వచ్చిండు. శరీరంతో రావాలి అంటే ఒక తల్లి గర్భం కావాలి, ఆ గర్భంలో నిర్మాణం కావాలి, ఆ నిర్మాణం ద్వారా బయటికి రావాలి. చేతనైతే 3 వచనాలు కాస్త వివరించి పెట్టి నువ్వు కామెంటరీ, నువ్వు చనిపోయేంతవరకు నీకు అవకాశం ఇస్తున్నా. డైరెక్ట్గా ఎదుర్కోవటం చేతగాని వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఇవే. అంటే దేవుడైతే పుట్టుకుండిద్దా? దేవుడికి మరణం ఉండిద్దా? అసలు ఎలిమెంటరీ స్కూల్లో పాఠాలు నేర్చుకునే వాళ్ళ కనబడతారు, ఇలా అర్థం కావట్లా. జస్ట్ ఒక 3 వచనాలు మీకు నేను చూపిస్తా. మనందరూ తెలిసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనందరూ తెలిసిందే. ఒకసారి చూడండి మీరు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, దేవుడే ఉండును. ఎవరో దేవుడైతే పుట్టుకుంటుందా? దేవుడికైతే మరణం ఉంటుందా? దేవుడికైతే తల్లి గర్భంలోంచి ప్రవేశిస్తాడా? తిక్కల ప్రశ్నలాగలు ఇవన్నీ కూడా. ఏముందంట? ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడి దగ్గరను, వాక్యము దేవుడే ఉండును. ఇప్పుడు ఆ దేవుడు ఆదిలో ఉన్న ఆ దేవుడు 14వ వచనం చదవండి ఒకసారి మీరు. 14వ వచనంలో ఎలా వచ్చాడో? ఆ దేవుడు శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఇది కాస్త మైండ్లో పెట్టుకొని, ఈ 2 వచనాలు మీరు మైండ్లో పెట్టుకొని తిమోతి గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఒకళ్ళే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కాడ ఉండండి, ఒకళ్ళే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం కాడ ఉండండి, ఒకళ్ళే ఈ వచనం కాడ ఉండండి. తిమోతి గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. యోహాను సువార్తలో ఏం చెబుతున్నాడు? శరీరధారిగా వచ్చును, కృపాసత్య సంపూర్ణంగా. కొంచెం పైన ఏమైనా ఉన్నది? ఆయన దేవుడు. ఆదియందు వాక్యమును, వాక్యము దేవుడి యొద్దను, ఆయన దేవుడే ఉండును. దేవుడైన ఆయన ఏమి ధరించుకొని వచ్చిండు? శరీరాన్ని ధరించుకొని వచ్చిండు. శరీరంతో రావాలి అంటే ఒక తల్లి గర్భం కావాలి, ఆ గర్భంలో నిర్మాణం కావాలి, ఆ నిర్మాణం ద్వారా బయటికి రావాలి. చేతనైతే 3 వచనాలు కాస్త వివరించి పెట్టి నువ్వు కామెంటరీ, నువ్వు చనిపోయేంతవరకు నీకు అవకాశం ఇస్తున్నా. క్రీస్తు దైవత్వం ఉంది, దేవుడు అని స్టాండ్ మీద బలంగా నిలబడ్డాం. మనం నిలబడలేదా? నిలబడ్డాం. యేసుక్రీస్తు వారు దేవుడని బలంగా నిలబడ్డాము, దైవత్వం కలిగిన వాడని, నిత్యుడని ఉన్నవాడని మనం బలంగా నిలబడ్డా. దాంట్లో ఏ డౌట్ లేదు. క్రీస్తు దైవత్వ విషయంలో మేము మాట్లాడే సిద్ధంగా ఉన్నాం. అయితే ఒకటి కండిషను, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది ఫోన్ల ద్వారా సంప్రదించండి, చక్కగా మాట్లాడుకుందాం. పబ్లిక్లో 4 గోళ్ల మధ్య కాదు, 4 గోళ్ల మధ్యే కాదు, అసలుకి పబ్లిక్లోనే ఏదైనా. దానికి మేము ములకలూరు, గురాపాలెం, సత్తెనపల్లి క్రీస్తు సంఘం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. ఈ కామెంటరీ పెట్టే లెక్క, దీని లెక్క ఎట్టుంటుందంటే, మొన్న సహోదరుడితో చెప్పారు దానబాబుతో. భర్త బజారుకి పోతాడు, భార్య కొన్ని వస్తువులు తీసుకురామందండి. ఆ భర్త వస్తువులు తీసుకురాకుండా ఇంటికి వచ్చాడు. ఆ కావాల్సినవి తీసుకురానప్పుడు భార్య తన చేతిలో తన అడిగిన వస్తువులు కనబడకపోయేలకే చూసి లోనకి వెళ్ళింది. భర్త ఏమో హాల్లో ఉండవు, భార్య ఏమో కిచెన్లో ఉంది. కొన్ని సౌండ్లు వినబడుతున్నాయి. ఏంటి? గంట, గిన్నె, గ్లాసు. ఇప్పుడు ఎమ్మడి అశోక్ బాబు మెలకు వచ్చేసింది. పత్తిపాటి అశోక్ బాబుకి ఆహా, సిగ్నల్ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ పగులుతున్నాయి అంటే ఆమె అడిగిని నేను తీస్తానని. అంటే డైరెక్టర్గా ఎదుర్కోవటం చేతకానోళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఇవే.
ఒక వ్యక్తి అంటారు మా డిక్లేర్ అయిపోయింది, మా క్లారిటీ అయిపోతే వచ్చి మాట్లాడు. మరి ఇంక దానికి తిరిగే ఉంది ఇంకా, అవునా కదా? నీ క్లారిటీ అయిపోయింది అన్నావు కదా, నువ్వు మళ్ళీ ఇంకొకళ్ళు దొడ్డు ద్వారా ఎందుకు? డైరెక్ట్ మాట్లాడు, చక్కగా ఫోన్ చెయ్యి, నెంబర్లు ఉంటాయి, పబ్లిక్లో మాట్లాడుకుందాం. నువ్వు 40 నిమిషాలు, మేము 40 నిమిషాలు, ఆ తర్వాత నువ్వు కొన్ని ప్రశ్నలు, మేము కొన్ని ప్రశ్నలు, ఆ తర్వాత ఆడియన్స్లోకి మైకి పంపిద్దాం. మనకంటే అనుభవాలు మొదలు చాలామంది సేవకులు ఉన్నారు, అందరూ గ్యాదర్ చేద్దాం, చక్కగా మాట్లాడుకొని మన ఇద్దరు చక్కగా పెట్టుకున్న సభ హ్యాపీగా 4 గోళ్ల మధ్య కాదు, మంచి సెంటర్లో పెడదాము, హ్యాపీగా మాట్లాడేద్దాం. కాబట్టి దేవుడైతే పుడతాడా, చనిపోతాడా, తల్లి గర్భంలో వస్తాడా, ఈ చిన్నపిల్లల మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి వాళ్ళు. నేను తప్ప మరొక దేవుడు లేడు అని నువ్వు ఏషియా గ్రంథాన్ని చూపిస్తారు. ఏషియా గ్రంథం సందర్భం తెలియాలి నీకు. అసలు అక్కడ ఏషియా గ్రంథంలో మాట్లాడుతున్న మాట, ద్వితీయోపదేశకాండంలో మాట్లాడుతున్న మాట, నిర్గమకాండంలో మాట్లాడుతున్న మాట, ఏ సందర్భం, ఏం జరుగుతుంది, ఏంటి అక్కడ పరిస్థితి అనేది నీకు ఆ సారాన్ని నీకు తెలియకుండా వచనాన్ని కట్ చేసి పెట్టేసుకున్నావు నువ్వు. కాబట్టి క్రీస్తు దైవోద్దేశంలో మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం మాట్లాడటానికి. చక్కగా మా ఫోన్ నెంబర్లు ఉంటాయి, మాట్లాడుకోవచ్చు. 4 గోళ్ల మధ్య వద్దు, ఇక ఏదైనా ఉంటే పబ్లిక్లో మాట్లాడుకోవడం సిద్ధంగా ఉండాం. కాబట్టి దాని విషయంలో మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాం. ఇక ఇంతిని కూడా మీరు కామెంట్లు పెట్టుకుంటే చెప్పా కదా, అశోక్ బజార్కి పోయిండు, అమ్మాయి అలిగింది, ఇక అదే అర్థం. డిస్ట్రిక్ట్ అంతే, చిన్న లాజిక్ అది, ఇంకా అంతమించి మేము ఏం పట్టించుకో అది. కాబట్టి యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని ఒప్పుకున్న వాళ్ళు, దేవుడు కాదన్న వాళ్ళకే మనస్ఫూర్తిగా దేవుడికి మీకు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి, వాస్తవాన్ని మీరు తెలుసుకునేంత వరకు దేవుడు మీకు మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ఇవ్వాలి మనస్ఫూర్తిగా. ఒక సువార్థికుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ఎంతటితో ముగిస్తున్నా. అందరికీ వందనాలు.